నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సార్వత్రిక సమరం వచ్చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. ఓటర్ల సవరణలు, విడుదలవుతున్న అభ్యర్థుల జాబితాలు, ఊపందుకున్న రాజకీయ వ్యూహాలు అన్నింటినీ మించి అమల్లోకి వచ్చిన ప్రవర్తన నియమావళితో ఎన్నికల వేడి అందరినీ చుట్టుముట్టింది. యావత్ దేశ పాలనా యంత్రాంగం ఓట్ల పండుగ ఏర్పాట్లలో తలమునకలైంది. ఈ పరిస్థితుల్లో జనసామాన్యం ముందున్న కర్తవ్యం, ఎరుకతో ఓటు ఉందో లేదో సరిచూసుకోవటం, నాయకులు చూపాల్సిన నిబద్ధత, వివిధ రాజకీయ పక్షాలు ప్రదర్శించాల్సిన ముందు చూపు, అనుసరించాల్సిన ప్రాథమిక బాధ్యతలు, ఎన్నికల నియమావళి పట్ల గౌరవం ఇవన్నీ అత్యవసరాలే. ఈ నేపథ్యంలో సార్వత్రికం రాజకీయ సమరం అన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగర్ రావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు; జీవీ రెడ్డి గారు, పిసిసి అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు; చెరసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణసాగర్ గారు, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూ ఎన్డీఏ మీ ముందుకు వస్తోంది, మళ్ళీ ఆశీర్వదించండి అని ప్రధాని మోదీ ప్రజలను కోరుతున్నారు. ప్రజలు తిరిగి మీకే ఎందుకు పట్టం కట్టాలి? అసలు బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రాలు ఏమిటంటారు? బీజేపీకి 2014 నుంచి 14లో కేంద్ర ఎన్నికలు, దాని తర్వాత వచ్చిన అన్ని రాష్ట్ర ఎన్నికల్లో ఒకటే ప్రచారాస్త్రం, అభివృద్ధి మాత్రమే ఒక ఎజెండాగా ముందుకు పోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. అదే ఎజెండాతో మళ్ళీ ప్రజల దగ్గరకు పోతా ఉన్నాం. 2014లో ప్రజలు భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి చాలా పెద్ద బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద పెడితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆ బాధ్యతల్ని ప్రాపర్గా నిర్వర్తించారని మేము అనుకుంటా ఉన్నాం. చాలా బాధ్యతాయుతంగా వారు ప్రభుత్వాన్ని నడిపించారని, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఇస్తామని మేము చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాం. పారదర్శక ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నాం. అదే 5 సంవత్సరాలు చేసి చూపించాం. అయితే ఒక రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అండ్ పర్ఫార్మ్ అనే ఒక ఎజెండాని కూడా వారు గవర్నెన్స్కి పెట్టుకున్నారు. సంస్కరణలే కేంద్రంగా, అభివృద్ధి దాని ఫలితంగా పనిచేసిన మా ప్రభుత్వం ఆ సంస్కరణల్ని మనం ఎప్పుడైతే వ్యవస్థీకృతంగా ఇంత పెద్ద దేశంలో మొదలు పెడతామో దాని ఫలాలన్నవి రావడానికి, ఆ వ్యవస్థ సరికావడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ లీడ్ టైం ఏదైతే ఉన్నదో అది తప్పకుండా కూడా 2వ టర్మ్ వస్తే మాత్రమే వారు తీసుకున్న సాహసోపేతమైన సంస్కరణలు, వ్యవస్థీకృతమైన సంస్కరణలకి ఫలితాలు వస్తాయని మేము ప్రజలకు చెప్పబోతా ఉన్నాం. ప్రజల దగ్గరికి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, నేను ఇంతకుముందు చెప్పినట్టు, ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నికలు అన్నది ఒక పండుగగా మేము భావిస్తాం, ఒక పెద్ద అవకాశంగా భావిస్తాం. మేము ఇన్ని సంవత్సరాలు ఏం చేశామన్నది ఇప్పుడు మీరు మాకు మద్దతు ఇస్తే, మాకు ఓటేస్తే మేము ఏం చేస్తామన్నది చెప్పుకోవడానికి ఒక పెద్ద అవకాశంగా మేము భావిస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫుల్ స్ట్రెంగ్త్ ఉపయోగించి మాకున్న గ్యాలక్సీ ఆఫ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ లీడర్స్ కూడా ఈరోజు క్షేత్రంలోకి దిగారు. మాకు క్యాంపెయిన్కి తెలుగు రాష్ట్రాల్లో తక్కువ టైం ఉన్నప్పటికీ 28 రోజుల్లో ఎన్నికలు కాబోతా ఉన్నాయి. మొత్తం యావత్ దేశంలో 2 నెలలకి ఎన్నికలు ముగియని ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు క్యాంపెయిన్కి ప్లాన్ జరుగుతూ ఉన్నది, ప్రణాళిక జరుగుతూ ఉన్నది. ఈ కార్యాచరణలో తప్పకుండా కూడా నరేంద్ర మోదీ గారు ముందుండి నడిపిస్తారు. అస్త్రాల గురించి మాట్లాడితే తప్పకుండా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి, సంస్కరణల ఫలితాలు, కంటిన్యూటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అన్నదాన్ని మాత్రమే మేము ప్రజల దగ్గర పోయి అడగనున్నాం. మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇస్తే సంస్కరణలతో మేము తీసుకొచ్చిన మార్పుని ఆవిష్కరిస్తాం. జీవీ రెడ్డి గారు, మోదీ వీడ్కోలు పర్వంలో ఇది తొలి రోజని, మోదీని గద్దె దింపడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఈ 5 ఏళ్లలో మోదీ సర్కారు చేసిన తప్పిదాలే కాంగ్రెస్ యొక్క ప్రచార అస్త్రాలంటారా, లేక కాంగ్రెస్ ఎన్నికల వ్యూహం ప్రత్యేకంగా ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక 5 సంవత్సరాల దూరం అయితే దాని విలువ ఏంటో ముఖ్యంగా తెలిసింది ఈరోజు ప్రజలకి. అంటే మోడీ గారి వారి పరిపాలన విఫలము, మిగతా అంశాల కంటే కూడా కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకుంటే ఎంత అనర్థాలు ఉంటాయి. వారు ఎటువంటి పరిపాలన ఇచ్చారు గతంలో, ఇప్పుడు ఎటువంటి పరిపాలన ఉంది, ఇది ముఖ్యంగా బేరీ చేసుకుంటున్నారు జనాలు. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలనలో అవినీతి లేదా, స్కాములు జరగలేదంటే నేను చెప్పలేను. అది వ్యక్తులు చేసినా కూడా పార్టీకి ఆపాదిస్తారు కాబట్టి అది పార్టీ తప్పిదమవుతుంది, వ్యక్తులను ఆ టయానికి ఆపకపోవటం వల్ల. అయితే ఓవరాల్గా స్థూలంగా చూసుకున్నట్లయితే పరిపాలన ఎలా ఉండదంటే ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఇబ్బంది ఉండేది కాదు. వారికి రావాల్సిన జీతభత్యాలు కానీ కరెక్ట్గా
ఇంక్రిమెంట్లు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, అదేవిధంగా తీసుకున్న సంస్కరణలు కూడా ఈరోజు సంస్కరణ తీసుకుంటే ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు కనిపిస్తుంది కళ్ళ ముందు. బీజేపీ ఆ రోజు నినాదం ఏంటి? అవినీతి. కాంగ్రెస్ హయాంలో అవినీతి ఉంది, వ్యవస్థలను ధ్వంసం చేశారు. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి? 20 రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు ముఖ్యమంత్రులు ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో ఫామ్ అయితే అవినీతిని అరికట్టలేకపోయారు, సంస్కరణలు చేపట్టలేకపోయారు. ఎక్కడ ముందుకు వచ్చారంటాను. సో ఇవన్నీ వాళ్ళ ఫెయిల్యూర్స్. అదేవిధంగా కాంగ్రెస్ను గతంలో పరిపాలన చూసుకుంటున్నారు ప్రజలు. ఇంకా అన్నిటికీ మించి 3వ అంశం ఏంటంటే ఓటింగ్. ఈరోజు మనకు ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు తేడాతో గెలిచినట్టే. కాకపోతే పార్టీ ఎంత పదిలంగా ఉండడానికి ఉదాహరణ ఏంటంటే 2014లో మాకు 44 సీట్లు వచ్చినా కూడా 10,69,00,000 ఓట్లు వచ్చినవి. అదే బీజేపీకి 282 సీట్లు వచ్చినా కూడా వాళ్ళకు వచ్చింది 17,16,00,000 ఓట్లు. అంటే డిఫరెన్స్ చూడండి. ఆ 17,16,00,000 కూడా ఎలా వచ్చినాయంటే, ఉదాహరణకు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా టీడీపీ ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఉదాహరణకు వైజాగ్ ఎంపీ గెలిచారంటే 1,00,000 మెజార్టీతోటి అందులో వచ్చిన 3,00,000 ఓట్లు, దాదాపు 4,00,000 ఓట్లు కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ చాలా ఉంటుంది దాంట్లో. ఈ విధంగా కూడా బలమైన ప్రాంతీయ పార్టీలతోటి బీజేపీ 2014లో పెట్టుకోవడం వల్ల కూడా ఆ 17,16,00,000 ఓట్లలో కూడా ఒక 3 కోట్ల ఓట్లు దాదాపు ప్రాంతీయ పార్టీల ద్వారా వచ్చిన ఓట్లు ఉన్నవి. అదేవిధంగా కాంగ్రెస్ చూస్తే చాలా వరకు పొత్తులు లేకుండా వెళ్ళింది 14లో. అదేవిధంగా బలహీనమైన పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో ఆ రోజు పొత్తుంది. అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా మాకు షేర్ అయ్యే పరిస్థితి లేదు, ఇంకా మాదే వాళ్ళకు షేర్ అయింది. సో ఈ నేపథ్యంలో చూస్తే అంటే 44 సీట్లకు ఉన్నా కూడా కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ దానికి వచ్చేసరికి స్థూలంగా ప్రాంతీయ పార్టీలు తీసేస్తే దాదాపు ఒక 3 కోట్ల ఓట్లే తేడా వచ్చినాయి ఇంత భారతదేశంలో. సో ఈసారి కింద చూసినట్టు ఇప్పుడు 90 కోట్ల ఓట్లతోటి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తున్నాము. సో కాంగ్రెస్ ఎందుకు చెప్పానంటే ఈ లెక్కల ఓటుది ఎంత కాంగ్రెస్ది ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, సీట్లు తగ్గినా కూడా అనడానికి ఉదాహరణ. అంటే ప్రజలు ఓట్ల రూపంలో గత సంస్కరణను గుర్తుపెట్టుకున్నారు. ఈసారి డెఫినెట్గా దూరమైన నేపథ్యంలో ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ను కోరుకుంటున్నారు. సరే మోడీ గారికి ఇది లాస్ట్ రోజా ఏంటని అని నేను చెప్పలేను, కానీ బట్ డెఫినెట్గా ప్రజలైతే గత కాంగ్రెస్ పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో మోడీ గారి పరిపాలనని కంపేర్ చేసుకుంటుండ్రు. ఏదైతే సంస్కరణలకు టైం పడుతుంది అని ప్రజలకు ఇంకా నమ్మించాలంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రిజల్ట్ రావాలి. ఇప్పుడు నోట్ల రద్దు అనేది ఉంది 2016 నవంబర్ 8న తీసుకున్నారు. 2.5 సంవత్సరం అయిన తర్వాత కూడా దాని రిజల్ట్ మనకేం కనిపించలేదు. ఒకటి ఒప్పుకోవాలి, ఒక రిజల్ట్ మాత్రం కనిపించింది. ఏంటి? డిజిటలైజేషన్ పెరిగిన మాట వాస్తవం, ఒప్పుకోవాలి మనం. నరేంద్ర గారు, తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 11నే తొలి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ సమరం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఎన్నికల ప్రధాన అస్త్రాలు ఇక్కడ ఏమిటంటారు? మొట్టమొదటిసారిగా ఈ 2 రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో దాదాపు ఫస్ట్ ఫేజ్లో జరిగేది, ఆ తర్వాత ఆంధ్రాలో ఇంకో నెల తర్వాత సాధారణంగా జరుగుతుండేది. ఈ దడవ మొత్తం 7 ఫేజుల ఎలక్షన్ అన్నా కూడా దేశం అంతా 3 ఫేజ్లో జరుగుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే 7 ఫేజులు జరుగుతున్నాయి అన్నమాట. మిగతా నార్త్ ఈస్ట్ ఇవన్నీ కూడా, మిగతా రాష్ట్రాలన్నీ కూడా. హైదరాబాద్లో ఎక్కువ సీమాంధ్రాలు ఉన్నారు, వాళ్ళు 2 చోట్ల కూడా ఓటేస్తారు. ఈ ఓటు ఏవద్దని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ కోవడంతో ఈ 2 ఒకే చోట పెట్టారు. కానీ పక్కన ఉన్నటువంటి ఒడిశాలో 4 ఫేజులు పెట్టారు, కర్ణాటకలో 2 ఫేజులు పెట్టారు. ఇదంతా గందరగోళం ఉంది. తెలంగాణలో నేను కాక మొన్న ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి తీర్పు ప్రజలు ఒక పార్టీకి అనుకూలంగా ఇచ్చారు. అంతకన్నా 3-4 నెలలు భిన్నంగా ఇప్పుడు తీర్పు వస్తుందని కానీ లేదు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి కూడా ఇప్పుడు ఓడిపోయిన పార్టీలు ఇంకా కోలుకున్నటువంటి ఉదంతాలు కూడా మన ముందు కనిపించట్లేదు. కాబట్టి ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 17 సీట్లు 16+1 మేమే గెలుస్తామని అధికార పక్షం చెప్తున్నారు ధీమాతో. దాన్ని ఎదుర్కొనే విధంగా మిగతా పార్టీల్లో సమర ఉత్సవం కానీ కలిసి మీరు చేయటం కానీ ఎవరు కూడా నాయకత్వం కూడా కనిపించట్లేదు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ ద్విముఖ పోటీ త్రిముఖ పోటీ అనేది రేపు నామినేషన్ అయిన తర్వాత తెలియాలి. అది ఏ మేరకు ఉంటుంది మొత్తం రాష్ట్రంలో మొత్తం కూడా. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామం ఏంటంటే తెలంగాణలో చేసినట్టుగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేయడం వలన, పొత్తు లేకపోవటం వలన ఒక విధంగా తెలుగుదేశం ఒక వ్యూహాత్మకంగా వేసినటువంటి ఒక అడుగు వలన ఆ తెలుగుదేశంలో ఎన్నికల్లో భారీ లాభం పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ అక్కడ ఒక్క సీటు కూడా పార్లమెంట్ సీటు కూడా గెలిచేటువంటి బలం లేకపోయినా కూడా ఉన్న కొందికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓట్లు ప్రతి రాష్ట్రం కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు పెరుగుతున్నాయి, సీట్లు పెరిగే అవకాశం లేకపోయినా కూడా వివిధ కారణాలు కావచ్చు. ఆ పరిణామం కాంగ్రెస్కి వచ్చే ఓట్లు అన్నీ కూడా వైసీపీకి వెళ్ళే ఓట్లు
కాబట్టి కాంగ్రెస్ కనుక తెలుగుదేశంతో కలిస్తే ఓట్ల బదిలీ జరగదు తెలంగాణలాగా. అన్ని వైసీపీ బలంగా ఉన్నాయి. వైసీపీకి బలమైన పోటీ ఇస్తున్న నిన్న మొన్నటికి వచ్చిన సర్వేలన్నీ కూడా ఇవాళ వైసీపీ వెనకబడుతున్నట్టు క్రమంగా కనిపిస్తుంది అన్నమాట. దానివల్ల తెలుగుదేశం కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో ఒక విధంగా ఇతడ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికల్లో కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యూహంలో కానీ ఆయన నామినేషన్ చివరి వరకు కూడా అభ్యర్థులను ఖరారు చేయరు. ఆయన చివరిలో అనౌన్స్ చేస్తుంటారు. అలాంటి మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రకటన చేసేసరికి దాదాపు 300 పైగా అభ్యర్థుల్ని ఖరారు చేసి వాళ్ళని చెప్పేసి మీరు ప్రచారం కూడా చేసుకోమని చెప్పారనమాట. అంత విధంగా ముందుగా చేయటం వలన వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఎన్నికలు వచ్చేసరికి నిన్న ఉన్నటువంటి అంశాలు ఇవాళ ఉండకపోవచ్చు. తెలంగాణలో ఏ విధంగా అయితే ఆంధ్ర సెంటిమెంట్ ఎచ్చగొట్టారు కేసీఆర్ మొన్న, ఇక్కడ మీరు కాంగ్రెస్ ఓటు వేస్తే అమరావతి నుంచి పరిపాలన చేస్తారు, కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు పరిపాలనకు వస్తారని ఏ విధంగా సెంటిమెంట్ ఎచ్చగొట్టారు, అదే ఒక ఆయుధంగా తీసుకుని వాళ్ళ చంద్రబాబు నాయుడు జగన్కిను ఇక్కడ టీఆర్ఎస్కు పెరిగినటువంటి మైత్రిని ఆధారం తీసుకొని ఇక్కడ అమరావతి నుంచి వస్తే హైదరాబాద్ నుంచి పరిపాలన వస్తుంది, వాళ్ళ సామంతం కప్పం కట్టాల్సి వస్తుంది అన్నట్టుగా నిన్న కూడా ఆయన పిలిపిస్తున్నారు. ఇవన్నీ ఏ విధంగా ప్రజల మధ్య ప్రభావం చూపిస్తాయి. అయితే ఆంధ్రాలో మొదటిగాంచి కూడా జగన్ బలం అంతా కూడా ఒకనాడు కాంగ్రెస్ బలమే. కాంగ్రెస్ బలం అంతా కూడా వైసీపీకి బలమైనటువంటి కొన్ని వర్గాల వాళ్ళ మద్దతు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆవేశాల వలన ఎమోషన్స్ వలన అంతగా ఓట్లు తగ్గిపోయినా కూడా ఏ మార్గం గెలుస్తారు, రేపు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనేది ఉంది. వాళ్ళు అన్ని పార్టీలు కూడా ప్రధానంగా జనసేన యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేస్తుంది. రేపు జనసేన ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పార్టీకి, ఉదాహరణకు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి, కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీకి ఓట్లను చూలుస్తారు. వాళ్ళు బాగా వాళ్ళ జయపజయాలని తారుమారు చేస్తారనేటువంటి అంచనాలు వస్తున్నాయి. ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా చేస్తారో అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి చెప్పొచ్చు. కృష్ణసాగర్ గారు, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్తోనే ఎన్నికల ప్రవర్తన నియమాలు కూడా అమల్లోకి వచ్చింది. స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ, స్పష్టమైనటువంటి నియమావళి ఉన్నప్పటికీ కూడా ఈసీ అందులో వైఫల్యం చెందుతూనే ఉంది అమలు చేయడంలో. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్వతంత్రమైన ఒక వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కానీ అది ఎన్నికలు జరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే కంట్రోల్ లా అండ్ ఆర్డర్ మీద ఉంటుందో అది ఉండదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపరేషన్లో భాగంగా వాళ్ళకున్న బాధ్యతలతో ఎక్కడైతే వయలేషన్స్ జరుగుతాయో ఆ వయలేషన్స్ని ఆ పర్టికులర్ రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ టేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళే వయలేషన్స్ చేసి ఉంటే తప్పకుండా కూడా వాటిని డిరైల్ చేసే ఒక ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. కాబట్టి సంస్కరణలో భాగంగా ఈ వ్యవస్థలో కూడా కొన్ని సంస్కరణలు వచ్చి ఇండిపెండెంట్గా లా అండ్ ఆర్డర్ అండ్ కేసెస్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకురాగలిగితే ఎన్నికల తర్వాత కూడా వాళ్ళు జరిగిన వయలేషన్స్ని వాళ్లే ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగితే ఢిల్లీ కేంద్రంగా కానివ్వండి, ఇతర రాష్ట్రాల కేంద్రంగా కానివ్వండి, వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటే తప్పకుండా కూడా వయలేషన్స్ని వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి దాన్ని న్యాయబద్ధంగా సొల్యూషన్ ఇవ్వచ్చు. వ్యవసాయం ఆధారితంగా నడిచే ఒక భారతదేశంలో సరే ఈరోజు జీడిపి కాంట్రిబ్యూషన్ తక్కువ అయినప్పటికీ, సర్వీసెస్ సెక్టర్ దాన్ని ముందుకు వెళ్ళిపోయినప్పటికీ ఈ రోజు వరకు కూడా వ్యవసాయానికి ఒక విధానం, జాతీయ విధానం అంటూ లేకుండా నడుస్తూ ఉన్నది. దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే ఒక స్కీమ్ ద్వారా, జాతీయ స్కీమ్ ద్వారా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ టైప్లో, మెడికల్ ఇన్సూరెన్స్ టైప్లో తీసుకొచ్చిన ఈ పథకానికి పేదలకి అత్యంత భారమైన ఈ ఆరోగ్య బీమా అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేంద్రం. ఇది ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయాం? ఎందుకంటే విద్య, ఆరోగ్యం అన్నవి చాలా క్రిటికల్ అంశాలు. దాని మీదనే ఎక్కువ పెట్టుబడులు పేదలు పెడతారు. కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుపరచాలంటే, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలంటే ఈ రెండు క్షేత్రాలలో చాలా పెద్ద ఎత్తున వ్యవస్థీకృత సంస్కరణ జరగాల్సిన అవసరం ఉంది. అది మా ప్రభుత్వం తీసుకున్నందుకు ఈ బాధ్యతని మేము గర్వంగా భావిస్తాం. కాబట్టి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఓన్లీ రాజకీయం చేయడం కాకుండా, ఓన్లీ మన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, మేమేం చేసాం, లేకపోతే మేమేం చేయలేదు వాళ్ళు ఏం చేశారు, ఇది మాట్లాడకుండా జీవన ప్రమాణాలు పెంచుతున్నామా, వ్యవస్థల్ని బాగుపరుస్తూ ఉన్నామా, సంస్కరణలతో ప్రజల బాగోగులు చూస్తూ ఉన్నామా, సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత. స్వతంత్ర భారతదేశంలో సామాజిక భద్రత గురించి ఎందుకు ఆలోచించాలి ఇప్పటిదాకా మనం? కాబట్టి భారతీయ జనతా పార్టీ అస్త్రాలు తప్పకుండా కూడా ప్రజలకి ఆల్రెడీ స్పృశించిన విషయాల మీద మేము పోతా ఉన్నాం. మేము చేసిన చాలా పెద్ద ఎత్తున దగ్గర 425 విధానపరమైన స్కీమ్స్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. రైతాంగాన్ని, పేదల్ని కేంద్రీకృతంగా మేము ముందుకు పోయాం.
మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చూస్తూ ఉంటే వారు ఎక్కడ కూడా వేరే మాట మాట్లాడకుండా అభివృద్ధి గురించే మాట్లాడుతూ వచ్చారు. 2014లో కూడా ఒక మతం కానీ కులం గురించి మాట్లాడలేదు. మా క్యాంపెయిన్లో ఎప్పుడు కూడా మతపరమైన క్యాంపెయిన్స్ మేము చేయలేదు. ఈరోజు కూడా అదే విధంగా పోతా ఉన్నాం. ఈరోజు కూడా అయోధ్య విషయం మాట్లాడటం లేదు, ఈరోజు కూడా హిందువుల గురించి మాట్లాడటం లేదు. మేమేమైనా మాట్లాడుతూ ఉన్నాము అంటే అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాం. కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వాన్ని ఇట్లే మీరు నడిపిస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ చేశాం. జీవిరెడ్డి గారు, ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థుల నేర చరిత్రను మీడియాలో ప్రచురించాలి. అదేవిధంగా ఎన్నికల్లో ఇంతకు మించి డబ్బు ఖర్చు చేయకూడదు, డబ్బు మద్యం ఇవేవి కూడా పంచకూడదు, ఓటర్లను ప్రలోభ పెట్టకూడదు. ఇవన్నీ కూడా ప్రతిసారి ఎన్నికల కమిషన్ చెప్పేది. కానీ వీటన్నిటికీ విరుద్ధంగానే ఇక్కడ జరుగుతూ ఉంది, చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అసలు లోపం అసలు ఎక్కడంటారు? కంప్లీట్గా సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తేనే ఇలాంటివన్నీ నిర్వహణ అవుతాయి తప్పితే కేవలము మీరు మద్యం పంచుతుంటే నేను వచ్చి పోలీసులను పంపిస్తాను, పట్టుకుంటారు, డబ్బులు పంచుతుంటే పట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, లెక్కలు అడుగుతాము, తర్వాత 30% ట్యాక్స్ కట్టుకుని వదిలేస్తామంటే ఇది కాదు. పర్ఫెక్ట్గా సిస్టమ్స్ అంటే మద్యం పంచకూడదంటే నువ్వు చెప్పకూడదు, అసలు ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తాటే రాకుండా. అదేవిధంగా డబ్బు పంచకూడదంటే నువ్వు పట్టుకోవడం కాదు, తీసుకెళ్ళాలని పట్టుకోవడం కాదు, అసలు తీసుకెళ్లకుండా కూడా ఏం చేయాలి? సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి నిబంధనలు పెడితే నిబంధనలు ఇలానే ఉంటాయి, చేసేవాళ్ళు చేస్తుంటారు. ఈ అంశాల వరకు ఈ పార్టీ ఆ పార్టీ నేను చెప్పను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలిచిన వాడే రాజు, గెలిపే పరమావధి. 1 ఓటుతో గెలిచారా 1,00,000 ఓట్లతో గెలిచారా సంబంధం లేదు, గెలిపే పరమావధి. గెలుపుకు టెక్నికల్గా లీగలైజ్డ్లో ఎలా గెలవాలో కూడా గెలుస్తున్నారు ఇవన్నీ యూజ్ చేసుకుంటూ. సో నేనేమంటానంటే సిస్టమ్స్ని పర్ఫెక్ట్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసి ప్లేస్ చేస్తే ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు కృష్ణసాగర్ గారు చెప్తే ఏమన్నారంటే అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసామంటారు. ఏది అసాధ్యమైంది ఏది సుసాధ్యం చేశారంటాను. కొన్ని అంశాలు చూస్తుంటే ఇది ఒక నినాదమైంది బీజేపీ వాళ్ళకు. కాంగ్రెస్ వాళ్ళు అన్నీ వదిలిపెట్టారు, అవన్నీ అసాధ్యాలు సుసాధ్యం అన్నారు. ఏది అసాధ్యం? ఆర్టికల్ 370 అసాధ్యం అన్నారు కాంగ్రెస్కి. మేము వస్తే చేస్తామన్నారు. 5 సంవత్సరాలు సరిపోలేదా? ఆర్టికల్ 15 రాత్రికి వాళ్ళు రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్ 15 సవరించుకున్న వాళ్ళు మరి ఆర్టికల్ 370కి నిబంధనలు ఏమడ్డం వచ్చినాయి? మీకు ఆర్టికల్ 15 సవరించడానికి ఏ నిబంధనలు ఉన్నాయో ఆర్టికల్ 370 కూడా అలాంటి నిబంధనలు ఉన్నాయి. మరి దీన్ని మాత్రం ఓటు బ్యాంకుగా అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వడం కోసం అది 100% మేము ఏకీభవిస్తాం, స్వాగతిస్తాం. కానీ ఆర్టికల్ 370 ఏమైంది? లోక్పాల్ బిల్లు ఏమైంది? మహిళా బిల్లు ఏమైంది? దేశానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడే మీరు ఏ సంస్కరణ తీసుకొచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తాం. చేయకపోతే ప్రజలు మాకు సపోర్ట్ చేయరు. కానీ అలాంటి చొరవ చూపించారా? ఆర్టికల్ 370లో చొరవ చూపించారా? లోక్పాల్ బిల్లు మీరు చెప్పిందే కదా, మహిళా బిల్లు ఇవన్నీ ఆ రోజు ఈ అంశాలు చెప్పే కదా మీరు ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చింది. నల్లధనం అన్నారు, బ్లాక్ మనీ యాక్ట్ తీసుకొచ్చారు, ఇంప్లిమెంట్ చేశారా? బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 2010లో తెచ్చారు, ఇంప్లిమెంట్ చేశారా? తెస్తే సరిపోదు కదా, ఇంప్లిమెంట్ చేయాలి. పోనీ ఇంప్లిమెంట్ చేస్తే వీరన్నట్టు కొంత టైం పడుతుంది సంస్కరణ రావడానికి. బట్ అసలు ఇంప్లిమెంటే చేయలేదు కదా. ఎనాక్ట్ చేయడం వేరు, ఇంప్లిమెంట్ వేరు కదా. ఇదొకటి. ఇంకోటి, అప్పట్లో మేము తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్స్ మొబైల్ టెక్నాలజీ వస్తే ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఉంది. ఈరోజు 4G 5Gలోకి వచ్చేసారు. దీన్ని మేము 5G తీసుకొచ్చాం, కాంగ్రెస్ వాళ్ళు అసలు తీసుకురాలేకపోయినారంటే ఎలాగూ? ఇది క్రమేణా ప్రపంచవ్యాప్తంగా అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీని మీరు తీసుకోవద్దు క్రెడిట్. నిజంగా ఏదైనా ఉంటే అభివృద్ధి చేసి చూపించండి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ తీసుకొచ్చి వచ్చిన మార్పుల్ని మీ క్రెడిట్ కింద తీసుకుంటే ఈరోజు ప్రజలు అంత అమాయకులు ఏం కాదు. కాంగ్రెస్ వాళ్ళ ప్రధాన హామీ చూసినట్లయితే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కనీస ఆదాయం అనేసి. దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు? 2005లో మేము తీసుకొచ్చిన నరేగా చట్టం ఏంటి? ఆ రోజు ఇలానే అన్నారు, అది పాజిబిలిటీ అన్నారు, పనులు పోగొడతారన్నారు. పనికి ఆహార పథకం చట్టం అదే కదా. ఆ రోజు మేము చేసాము, ఇంప్లిమెంట్ చేసాము సక్సెస్ఫుల్గా. ఈరోజు ప్రతి దేశంలో ప్రతి గ్రామంలో ఈరోజు రోడ్స్ కానీ ఇవన్నీ అవుతుంటే నరేగా ఫండ్సే కదా, పనికి ఆహార పథకం ద్వారా వచ్చిన ఫండ్స్నే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వేలోనే ఇంకా డైరెక్ట్గా అంటే పని కల్పించినా కూడా కొంతమంది పని చేయలేని పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి నేపథ్యంలో పెట్టుకొని ఇప్పుడు డైరెక్ట్గా క్యాష్ క్రెడిట్ చేయడం కొంత అంటే మినిమం డిగ్నిటీ వాళ్ళకి అంటే 3 పూట్ల కనీసం కూడు గూడు గుడ్డ అనేది ఉంది చూసావు. ఆ నినాదం ఏమిచ్చింది అది ఎక్కడన్నా బ్యాక్ ల్యాక్స్ ఉంది ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. డెఫినెట్గా ఈ మినిమం ఇన్కమ్ దాని ద్వారా దాన్ని కూడా ప్లగ్ చేస్తాం. నరేంద్ర గారు, ఓట్లే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నాయి, ప్రజలను ప్రలోభ పెడుతున్నాయి. కానీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి రాజకీయ చైతన్యం విఘ్నత ప్రదర్శించాలంటారు? మన భారతదేశ ఓటర్లు ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా లాంటి దేశాల్లో కన్నా చాలా విజ్ఞులు, తెలివైన వారు, చాలా అవగాహన ఉన్నవాళ్ళు. మనకి విషయాలను తీసుకుని ఎలాంటి తీర్పు ఇవ్వాలనేది స్పష్టంగా తీర్పు ఇచ్చే అలవాటు ఉన్నవాళ్ళు.
కాబట్టి ఉల్లంఘనలు అనేవి రాజకీయ పార్టీల్లో విలువలు పడిపోతున్నప్పుడు కేవలం గెలుపు మాత్రమే ఏదో విధంగా గెలవాలి, దానికి ఏమేం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగతా అన్ని ఉల్లంఘనలు అవుతాయి. ఎలక్షన్ కమిషన్ ఇది చాలా బలహీనమైనటువంటి రాజ్యాంగ సంస్థ. దానికి యంత్రాంగం అనేది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆధారపడాలి, అది కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఫోర్స్ ఉండాలి. దానికి అసలు అధికారులు ఉన్నాయో లేవో కానీ అది జడ్జిమెంట్ ఇస్తే ఏకపక్షంగా ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా దానికి కోర్టులు కూడా భయపడుతున్నాయి. దానికి రాజ్యాంగం ప్రకారం హక్కులు లేకపోయినా కూడా అనేక విషయాల్లో ఎలక్షన్ కమిషన్ తన అధికారం తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్నికలని భారతదేశం పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల్లో మార్పు కోరాలి తప్ప ఎలక్షన్ కమిషన్ వలన ఈ సంస్కరణలు అమల్లోకి వస్తాయని కానీ ఎన్నికల విధానం మారుతుందని కానీ భావించలేం. అయితే మన ఎన్నికల సరళను చూస్తే ధన ప్రవాహం కానీ నేరమైన రాజకీయాలు కానీ వీటన్నిటికీ అతీతంగా తీర్పిస్తున్నారు ప్రజలు. జనరల్గా ప్రతి 10 ఎలక్షన్లో అసెంబ్లీ జరుగుతున్న ఎలక్షన్లో 7 ఎలక్షన్లో రూలింగ్ పార్టీ ఓడిపోతుంది దేశంలో గత 30-40 సంవత్సరాలు చూసుకుంటే. సాధారణంగా ప్రతిపక్షాల కన్నా రూలింగ్ పార్టీ ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంది, ఎక్కువ వనరులు ఉంటాయి. వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా వాళ్ళకి ప్రజల్లో ఎక్కువగా పాపులారిటీ ఉంటుంది, వాళ్ళకి ప్రతిపక్షాల్లో లేవు. అయినప్పుడు కూడా నిన్న 3 హిందీ రాష్ట్రాల్లో గెలిచినప్పుడు కూడా బీజేపీ ప్రతిపక్షాల కన్నా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది. ఆ విధంగా ప్రతి చోట జరుగుతుంది అన్నమాట. కేసీఆర్ ఒకరే ఆయన ఎక్సెప్షన్ చెప్పవచ్చు, ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్ ఉండొచ్చు. మొత్తం మీద గెలుస్తున్నారంటే ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఏ విధంగా మార్పు రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కేవలం డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు అనేది వాళ్ళ ధనబలం పెరిగినప్పుడు కూడా అవసరం పెరిగినప్పుడు కూడా కేవలం డబ్బులు ఖర్చు పెట్టినందుకు మాత్రం ఓట్లు వస్తాయని గెలుస్తామని కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొందనమాట. కాబట్టి అంతిమంగా ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలం, ప్రజల్ని ఏ విధంగా ఒకప్పుడు రాజకీయ పార్టీలకి గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు ఉండేవారు. వాళ్ళంతా కూడా ఈవెంట్ మేనేజర్ లాగా చేస్తున్నారు. ఈవెంట్ మేనేజర్గా ఎవరే కంపెనీలకు అప్పచెప్పడం, వాళ్ళు అన్ని మేనేజ్మెంట్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ నడుపుతున్నారు అనమాట. ప్రజల్లో రాజకీయ పార్టీకి సంబంధం తగ్గిపోవటం వలన ఆ విధంగా ప్రజల్లో నేరుగా ఇవాళ బీజేపీ కానీ తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా మనం బిగిన్ చేస్తుంది పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం అని. ఇంతకుముందు ఎప్పుడు లేదు. టీడీపీ వాళ్ళు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి ప్రధానం చెల్లి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అన్ని జిల్లాల్లో. ఈ విధంగా వాళ్ళ క్షేత్రస్థాయిలో ప్రజలతో కానీ కార్యకర్తలతో కానీ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వలన ప్రజల్లో మన యొక్క సందేశాన్ని కానీ మన విధానాలను కానీ మన కార్యక్రమాలను బలంగా తీసుకెళ్ళడానికి వాళ్ళ టీవీలో ప్రచారాల్లో వాహనాలు ప్రింట్ మీడియాలో ఇవి ఇచ్చేటువంటి ప్రచారం కన్నా నేరుగా ప్రత్యక్షంగా ప్రజల్లోకి కలవటం వలన వాళ్ళు చొచ్చుకుపోవటం వలన ఎక్కువగా ఉపయోగం ఉంటుంది పెద్ద పెద్ద బహిరంగ సభల వాటి కన్నా అని గత అనుభవాలుగా తెలియజేస్తున్నాయి. వాళ్ళు ఏ విధంగా అయితే ఇవాళ ప్రజల్లో చొచ్చుకుని పోగలరు ఆ విధంగా ప్రజల్లో ఒక మార్పు కోసం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు కాబట్టి ప్రజలు వివేకవంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళు ఓటు వేస్తారని అనుకోవచ్చు. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ఇక ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల ప్రలోభాల పర్వం ఊపందుకుంటుంది. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోలు, ఉచితాలు, డబ్బు, మద్యాలతో పాటు మతం, కులం ఇలా అన్ని అస్త్రాలను ప్రయోగిస్తారు. ప్రజలు రాజకీయ చైతన్యం, విఘ్నత ప్రదర్శించాల్సిన సమయం ఇది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.